హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా గుడ్ స్పేస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గెస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్ సాలరీ 35,000 పర్మనెంట్ సాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు గుడ్ స్పేస్ ఏఐ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి బీపీఓ నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక నోటిఫికేషన్కి ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళకి కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్గా అయితే డిప్లొమా అండ్ అలాగే ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు డిప్లొమాలో అదేవిధంగా డిగ్రీ పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు కంపెన్సేషన్ అని చెప్పేసి ఇయర్లీ శాలరీ 3 to 6 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 to 35,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ మీరు 25,000 to 35,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు జాబ్ టైటిల్ కనుక చూసుకుంటే బీపీఓ నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్ తెలంగాణలో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీస్ లొకేషన్ మాత్రమే మనకు హైదరాబాద్ అనమాట. బట్ మనకైతే వీళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో కంపెనీ వచ్చేసి మనకు ఏజే అసోసియేట్ కంపెనీ అనమాట. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీట్ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి డేటా ఎంట్రీకి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి పర్ఫార్మ్ డేటా ఎంట్రీ టాస్క్ విత్ అక్యూరసీ అండ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరు కస్టమర్స్కి ఈమెయిల్ అండ్ అలాగే లైవ్ చాట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు డేటా ఏంటంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించి డేటా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే సిస్టంలో ఇక డేటా వచ్చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కస్టమర్స్కి మీరు ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఓవర్ ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్కి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా లైవ్ చాట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి యూటిలైజ్ ఎంఎస్ ఆఫీస్ సూట్ అండ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఫర్ మేనేజింగ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, సో అప్పుడు వచ్చేసి మీరు యొక్క ఎంఎస్ ఆఫీస్ని అదేవిధంగా సిఆర్ఎం సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి కండక్ట్ బేసిక్ ట్రబుల్ షూటింగ్ అండ్ మేనేజ్ టికెటింగ్ సిస్టమ్ టు రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు కస్టమర్స్ ఏవైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టే మనకు ఆన్లైన్ టికెట్స్ ద్వారా కూడా సో మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు వచ్చేసి ఆన్లైన్ టికెట్స్ ఇష్యూస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్కి. అలాగే ఇక్కడ చూడండి మెయింటైన్ అండ్ అప్డేట్ నాలెడ్జ్ బేస్ టూల్స్ టు ఎన్షూర్ అక్యూరేట్ అండ్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ డేటా ఏదైతే ఉంటుందో ఆ యొక్క డేటాను వచ్చేసి మీరు అప్ టు డేట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరు చేయాల్సినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక క్వాలిఫికేషన్లో మనకు డిప్లొమా అదేవిధంగా డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు ప్రొఫిషియన్స్గా ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా గుడ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క సిఆర్ఎం సాఫ్ట్వేర్ అదేవిధంగా టికెటింగ్ సిస్టమ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రాంగ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే హ్యాండిల్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్కిల్స్లో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. డేటా ఎంట్రీకి సంబంధించి కావచ్చు, ఈమెయిల్ సపోర్ట్, ఎంఎస్ ఆఫీస్ సర్ట్స్, అదేవిధంగా టైపింగ్ స్పీడ్, సిఆర్ఎం
సాఫ్ట్వేర్, లైవ్ చాట్ సపోర్ట్, బేసిక్ ట్రబుల్ షూటింగ్, టికెటింగ్ సిస్టమ్, నాలెడ్జ్ బేస్డ్ టూల్స్. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి ఉంటే మనకు మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు గుడ్ స్పేస్ వే టు క్రాక్ ది ఇంటర్వ్యూ ఇన్ 20 minutes అని చెప్పేసి. సో ఫస్ట్ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. నేను ఆల్రెడీ అప్లై అయితే చేసేసాను అనమాట. అప్లై ఫర్ జాబ్స్ అని చెప్పేసి మీరు 10 to 15 secondsలో సో ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే సో మీకు ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ మనకు ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ టెస్ట్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 21st అయితే ఇక్కడ క్విక్ అప్లై అని ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో మీరు మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అదేవిధంగా మెయిల్ ఐడి అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసి అంటే మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి, లేదా 0 to 1 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అన్ని ఇయర్స్ మీరు మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మనకు జాబ్ టైటిల్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సో మీరు 2 jobs అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్, అదేవిధంగా నాన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి 2 jobs అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు మెయిన్గా 3 skills అయితే మీరు ఎంటర్ చేసేసేయండి. ఇక నోటిఫికేషన్లో అడిగిన స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు పాపప్ రావడం జరుగుతుంది. సో ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అని చెప్పేసి మనకి ఇలా టిక్ మార్క్ అయితే పడడం జరుగుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.